శ్రోతలకు నమస్కారం. కథా పుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం నిట్టల సౌమ్య గారు రాసిన సతీ సావిత్రి సూత్రాలు అనే కథను విందాం. ఒక స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది. వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది. కింది స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వర్లై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకూన్లతో ఆ ప్రదేశం ఒక ఔన్నత్యాన్ని సంతరించుకుంది. వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. తమ స్టార్టప్ ఐడియాలని విజయవంతం చేసుకోవాలనుకునే యువత ఒకవైపు, వ్యాపార పరిచయాలు నెట్వర్క్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకోవైపు. ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చుట్టూ చిన్న చిన్న గ్రూపులుగా చేరి వారి అనుభవ సారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు. వేదిక మీద వివిధ కార్యక్రమాలు, ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి. వింటున్న వాళ్ళు వింటున్నారు, మిగిలిన వారు తమ పనుల్లో తామున్నారు. విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి, వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సందడిలో వేదిక మీదకి సమన్వయకర్త వచ్చి, ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకి స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్లో అనౌన్స్ చేసింది. ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు. లేడీస్ కోసమట, పద సిగరెట్ తాగొద్దాం అని లేచారు కొందరు. మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయడం మొదలెట్టారు ఇంకొందరు. ఒక వ్యాపార కోవిదుడు, ఎంతైనా చెప్పండి, ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డు, మగవాళ్ళం మనకే దుంప తెగిపోతోంది అనగానే గొల్లుమన్నారు ఆయన చుట్టూ చేరిన ఆయన అభిమానులు. సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్లు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీల్లో కూర్చుంటున్నారు. ఇంకో జోక్ వేయబోతున్న ఒక ఆయన ఆగిపోయాడు వేదిక మీదకి నడిచేస్తున్న అమృతని చూసి. ఆయనే కాదు, ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలా మంది ఒక్క క్షణం చూస్తుండిపోయారు ఆమెని. 40 ఏళ్ల మిస్ అమృత సెట్ చేసిన పొట్టి జుట్టుతో, మోకాళ్ల వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్, హీల్స్, ఓ మంచి సాటిన్ టాప్తో అందంగా ఉంది. చేతికి ఖరీదైన వాచి, మెడలో చెవులకి వేళ్లకి సింపుల్గా ఉన్న డైమండ్స్. ఇదేమన్నా అమెరికానా? చీర కట్టుకోవచ్చు కదా, ఎంతైనా ఆడవాళ్ళకి చీరే బాగా నప్పుతుంది, చూడడానికి మనకి బాగుంటుంది అన్నారొకరు. అతను చుట్టూ ఉన్నవాళ్లు అవునన్నట్లు తలూపారు. 40 ఏళ్లలా కనిపించట్లేదు ఇంకొకరి కమెంట్. ఈవిడ హార్వర్డ్ బ్యాచ్లా ఉంది, తండ్రి ఇచ్చిన వ్యాపారం, విదేశాల్లో చదువులు, ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి విరిచారు ఇంకొకరు. ఈ మోటివేషనల్ స్పీచ్లు బోరు బాబు, నోరు తిరగని ఫారెన్ వాళ్ల కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడేస్తే మోటివేషన్ అయిపోదు కదా అని ఇంకొకరి పెదవి విరుపు. వేదిక మీదకి ఈ మాటలు వినిపించకపోలేదు అమృతకి. కానీ తను తన పనిలో ఉంది. ప్రసంగంలో తాను చూసుకోవాలన్న నోట్స్ని ఆర్డర్లో పెట్టుకుంది. మంచినీళ్లు సెట్ చేసింది. చెవి నుంచి నోటి వరకు వచ్చే మైక్ పట్టుకుంది. సౌండ్ చెక్ చేసుకుంది. చేతిలో ఓ రిమోట్ ఉంది. అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ మొదలవుతుంది. మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ని. ఆమె పేరు, ఆమె చేయబోయే ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించాయి. హలో ఎవ్రీవన్, నేను అమృతని. వేదిక మీదకి తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది. ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది. బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరబోతులు అనుకోవడం పరిపాటి. ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టింది. ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది. నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం 20 నిమిషాలు. బిజినెస్ వాళ్ళం కదా, ఆచితూచి ఖర్చు చేస్తాం, విత్తమైనా చిత్తమైనా. అందుకే మీ సమయం నేను ఎక్కువ వృధా చేయను. నేను చెప్పాలనుకుంది సూటిగా చెప్తాను అన్నది అమృత. చిన్నగా నవ్వారు కొందరు. అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు. రిమోట్ క్లిక్ చేసింది మళ్ళీ. స్క్రీన్ మీద బొమ్మ మారింది. ఆ బొమ్మ చూసి మళ్ళీ సెమినార్లో కలకలం. కొందరు గొల్లుమన్నారు, మరికొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఫోన్లు చూడ్డం మానేశారు. కూర్చున్న వాళ్ళు కొంతమంది లేచారు, లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు. అందరి దృష్టి స్క్రీన్ మీదే. పురాణాల్లోని సతీ సావిత్రి బొమ్మ అది. చిన్నగా నవ్వుకుంది అమృత. ఈ రియాక్షన్ తను ఊహించిందే. మైక్లో మాట్లాడడం మొదలెట్టింది. సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు అని అన్నది. ముందు కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు, కొందరు భ్రుకుటి ముడిపడింది. ఆమెననే కాదు, జనరల్గా ఆడవారిని తీసిపారేయడానికి ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారి మొహాల్లో వెటకారం. కొందరిలో ఆమె ఏం చెప్పబోతోందన్న ఉత్సుకత. కొందరు ఆడవారు లేచి వెళ్ళిపోబోతున్నారు. అమృత వారందరినీ చూసి ఆపింది. హలో
మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా అని అడిగింది. వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు. ప్లీజ్ ఎందుకో చెప్తే మీ మాటలు నేను ఫీడ్బ్యాక్గా ఉపయోగించుకుంటాను అని అడిగింది. మెత్తబడ్డారు వాళ్ళు. అందులో ఒక 25 ఏళ్ల అమ్మాయి ముందుకొచ్చింది. ఓ వాలంటీర్ మైక్ ఇచ్చాడు ఆ అమ్మాయికి. మేడం, మిమ్మల్ని సతీ సావిత్రిని అఘోరపరచాలనైతే కాదు, కానీ భర్తే ప్రపంచం అని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళనే ఆదర్శంగా చూపించడం ఓల్డ్ వాల్యూ సిస్టమ్. దాన్ని వదిలేశాం కాబట్టే ఆడవాళ్ళం ఇక్కడి దాకా రాగలిగాం. మీరు మళ్ళీ ఆవిడ్ని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం కదా. బిజినెస్లో సక్సెస్ అయిన ఎంతమంది విమెన్ లేరు? మీరు వాళ్ళ ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అని అడిగింది. అమృత మొహం మీద నవ్వు చెరగలేదు. ఇది కూడా తను ఊహించినదే. ఇలా ఎవరైనా తన్ని ప్రశ్నించాలని ఆశించింది కూడా. ధైర్యంగా తన పాయింట్ చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ముందుగా అభినందనలు అని అమృత చప్పట్లు కొట్టింది. అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు. ఆ 25 ఏళ్ల అమ్మాయి కోపం కొంత తగ్గింది, శాంతించింది. అమృత చెప్పడం మొదలుపెట్టింది. సతీ సావిత్రి, ఈ మాటని మనం వెటకారంగా వాడతాం, కానీ ఆమె కథ నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది. ఈ కథలో మనం ఊహించని ఒక కోణం ఉంది. అది చూపిద్దామని నా ప్రయత్నం. ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి. ఈ 20 నిమిషాల్లో మీకు కూడా ఆమె ఒక ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంని తిరిగి ఇవ్వలేను కానీ అని తన నోట్స్ నుంచి ఒక చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది అమృత. మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయిందనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను అని అనౌన్స్ చేసింది. ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కొచ్చి కూర్చున్నారు. బయట ఉండిపోయిన మిత్రులకి వాట్సాప్లు వెళ్ళిపోయినాయి. వాళ్ళు పరుగు పరుగున లోపలికొచ్చేశారు. హాల్ కిక్కిరిసిపోయింది. ఇంతలాగా అందరూ చెవులు రిక్కించి మరీ విన్న ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది. అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది. నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్వర్డ్లో చదువుకొని మా నాన్న బిజినెస్ని చూసుకుంటూ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసేసుకుని మాట్లాడుతున్నానని అనుకుంటారు. అది సహజం, కానీ అది నిజం కాదు. ఇంటర్ పూర్తవ్వగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్ళైపోయింది. మా వారు నాకంటే 10 ఏళ్లు పెద్దవాళ్ళు. ఆయనకి సొంత వ్యాపారం ఉండేది. చాలామంది మహిళల్లాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచం అయిపోయింది. అలా 10 ఏళ్లు గడిచిపోయాయి. ఒక కూతురు పుట్టింది. ఇంతలో ఊహించని విధంగా మా వారు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. హాల్ అంతా నిశ్శబ్దం. అమృతను చూసి వెటకారాలు చేసినవారు, వెకిలి అంచనాలు వేసిన వారు సైలెంట్ అయిపోయారు. అమృత గ్లాస్లో మంచినీళ్లు సిప్ చేసి మళ్లీ మొదలుపెట్టింది. మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది. మా అత్తయ్య, మావయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు. నా 7 ఏళ్ల కూతురికి నేనేమని చెప్పాలి? ఇల్లు ఎలా గడవాలి? ఇంకోవైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబళించేస్తున్నారు. ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అది చేజారిపోయే పరిస్థితి. ఓ సాధారణమైన సాంప్రదాయ సిద్ధ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లని నేను. నాకు నోములు, వ్రతకథలు, భర్త ఆయుష్ను పెంచే పూజలు ఇవే తెలుసు. అందుకే బిజినెస్ విమెన్ కథలు తెలియవు. సతీ సావిత్రి కథే తెలుసు. నాకు తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది. ముందు వరుసలో అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో. వారి మొహంలో కోపం స్థానంలో ఆలోచన కనబడుతోంది. అమృత చెప్పడం కొనసాగించింది. అదొక గడ్డు సమయం నా జీవితంలో. మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్లు, కన్సల్టెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్లు పెట్టి సంతకం చేయమన్నారు. మా బిజినెస్ చీరలు, వంటలు, పూజలు కాదు, మగవాళ్లకే చేతనవుతుంది, నేను చేసుకోలేను అన్నారు. పైగా చాలా అప్పులున్నాయట. ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తున్నారని భయపెట్టారు. మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడలేదన్నారు. ఇన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటాం అని అన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమనే సలహా ఇచ్చారు. నాకెందుకు వెంటనే సంతకం చేయాలనిపించలేదు. ఆడవాళ్ళకి ఇతమిత్తంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, కానీ లోపల కొన్ని సంకేతాలు తెలుస్తుంటాయి. దాన్ని ఇన్స్టింక్ట్ అంటాం. భర్తకు, పిల్లలకు ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకి ప్రిమోనిషన్ కలుగుతుంది. ఇలాగే ఓ అబ్బాయి వెంట పడుతున్నప్పుడు, ఎవరైనా గమనిస్తున్నప్పుడు తెలియకనే జాగ్రత్త పడముంటుంది లోపల ఒక స్వరం. అదే ఇన్స్టింక్ట్. మగవాళ్ళకి ఇది అర్థం కాక చులకనగా చూసినా ఇది ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఒక బలం. ఆ స్వరమే నన్ను ఆగమంది. నేను కొంత సమయం అడిగాను. వాళ్ళు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు.
ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మెదిలింది. సావిత్రి భర్త సత్యవంతుడు. అతనికి అల్పాయుష్కుడనే శాపం ఉంది. ఇది సావిత్రికి కూడా తెలుసు. మరి అతను చనిపోయాక యమధర్మరాజు ప్రాణాలు తీసుకెళ్లిపోవడానికి వచ్చినప్పుడు ఇదే నా రాత అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు? ఎందుకు యముణ్ణి అడ్డుకుంది? ఈ ప్రశ్న నా జీవిత గతినే మార్చేసింది. రిమోట్ క్లిక్ అన్నది. స్క్రీన్ మీద ఇంగ్లీష్లో 4 పదాలు రాసున్నాయి. ఇదే సావిత్రి చూపించిన మొదటి సూత్రం. ఛాలెంజింగ్ ద స్టేటస్ కో. సింపుల్గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు ఉండనివ్వకపోవడం. మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారో అక్కడ మోనోపొలీ నడుస్తుండవచ్చు, లేదా ఎక్కువ పోటీ ఉండొచ్చు, లేదా అదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరూ దాన్ని ముట్టుకోకుండా వదిలేయచ్చు కూడా. లేదంటే బిజినెస్ మొదలుపెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు. ఆ సమస్యలు అలాగే ఉంటాయి అని ఎందరో మనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎదురెళ్లొద్దు అని హెచ్చరిస్తారు కూడా. కానీ మునుపెరుగని విజయం చూడాలంటే మునుపెరుగని తెగువ చూపించాలి. ఇది ఇంతే అని ఎవ్వరు చెప్పినా అస్సలు ఒప్పుకోకూడదు. ఆడవాళ్లకి ఈ విషయంలో కొంచెం భయం, సంకోచం. స్వానుభవంతోనే చెప్తున్నాను. మా వారి బిజినెస్ అమ్మేయడమే సులువని ఎన్నోసార్లు నాకు కూడా అనిపించింది. ఎంతో కొంత మొత్తం తీసేసుకొని పిల్ల పేరు మీద ఎఫ్డి వేసి నేను ఏ టీచర్ ఉద్యోగమో చూసుకొని ఇల్లు నడిపించొచ్చు. కానీ మనసులో సావిత్రి ఒప్పుకోనివ్వలేదు. అసలు వ్యాపారంలో ఇన్ని సమస్యలు ఎలా ఉన్నాయి? గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవడం ఏంటి? మరి లాభాలు లేకుండా అలా ఎంత విస్తరించింది? ఉద్యోగులు ఎలా పెరిగారు? ఏనాడు జీతాలు లేవని ఎవరూ అనలేదే. మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ప్రేమగా పలకరించి ఆయన అటెండర్ని కలిశాను. ఆ అటెండర్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారు ఆయన. పనిలో పడి మా వారు భోజనం చేయడం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట. కడుపు చూసేవాడు వెన్నుపోటు పొడవుడు అనిపించింది. ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది. వ్యాపారంలో నష్టాలు, అప్పులు, కోర్టు కేసులు అన్నీ అబద్ధాలట. నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకొని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి 10 పైసలు ఇచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్ మేనేజర్ చూస్తున్నారట. ఈ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయట. నా ఇన్స్టింక్ట్ నిజమే అని రుజువయ్యాక ఇక నేను సంతకాలు పెట్టలేదు. వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు. నాకింకా గుర్తు. మా వారి మాసికాలు ఇంకా పూర్తవ్వలేదు. నేను ఆఫీస్కి వెళ్ళడం మొదలెట్టాను. ముందు ఆ అకౌంటెంట్ని, మేనేజర్ని తీసేసి అటెండర్ని నా సలహాదారుగా నియమించుకున్నాను. అలా నా ప్రయాణం మొదలైంది. నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను, కానీ వ్యాపారంలో అనుభవం లేదు. కానీ నేర్చుకోవాలన్న తపనుంది. అదే నా కింద పనిచేసే వారి గౌరవం సంపాదించి పెట్టింది. కానీ క్లయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు. నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు. వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం మొదలెట్టారు. నేను వాళ్లతో మాట్లాడడానికి కాల్ చేస్తే కాల్ ఎత్తేవారు కాదు. కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేసుకుందామంటే నో అనేవారు. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి ఏం చేసింది? పతి ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడిని వదలకుండా అనుసరిస్తూనే ఉంది. యముడు ఎంత వారించినా వినలేదు. రిమోట్ క్లిక్ చేసింది అమృత. స్క్రీన్ మీద నో అనే అక్షరాలు, దాన్ని కొట్టివేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్. ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం. డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. తిరస్కారాన్నే తిరస్కరించాలి. నో అనేది ఫుల్ స్టాప్ కాదు. నో దగ్గర ఆగిపోకూడదు. దాన్ని ఎస్ ఎలా చేయాలో ఆలోచించాలి. మనలో కొంతమందికి సంకోచం, మొహమాటం ఎక్కువ, బిడియం కూడా. నో అని వినగానే అదేదో వేదవాక్కులాగా తీసేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాం. నో అనేది డెడ్ ఎండ్ కాదు. నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకు అంటున్నాడో ప్రశ్నించాలి. వారి సమాధానంలో వారు ఎస్ చెప్పడానికి ఏం కావాలో కూడా దాగుంటుంది. అది తెలుసుకోవాలి. నో వినడం అలవాటైపోవాలి. మామూలు విషయం అయిపోవాలి. దాని నుంచి నెగిటివ్ భావాన్ని తీసేయాలి. ఒక విజయవంతమైన వ్యాపారి విన్నన్ని నోలు ఇంకెవ్వరూ వినుండరు. ఈ మాట అమృత అన్నాక టేబుల్స్ తెరిచారు టైకూన్లు. వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ అమృత. నో అన్న క్లయింట్ల ఆఫీసుకు వెళ్ళి కూర్చునేదాన్ని గంటల తరబడి. ఈసారి మొహమాట పడ్డం వారి వంతైంది. నన్ను ఎక్కువ కూర్చోపెట్టడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవాళ్లు. ఆ ఒక్క అవకాశం చాలు నాకు. మా కంపెనీలో విలువలు ఏమీ మారలేదని వారికి నమ్మకం కలిగించడానికి. ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు అమృత చెప్పింది వింటూ. వెనుక ఉన్న కొంతమంది మగవాళ్లు కూడా. ఈ నో విషయంలో ఒక చిన్న హెచ్చరిక. ఈ సూత్రం బిజినెస్కే వర్తిస్తుందండోయ్. పర్సనల్ వ్యవహారాల్లో ఒక అమ్మాయి నో చెప్తే నో అనే అర్థం.
ఇక్కడ ఆ ప్రిన్సిపల్ పాటించి వెంటపడవాకండి, మళ్ళీ నేనే చెప్పాను నా మీద అవాండం వేశారు అని అంటే అందరూ నవ్వులు, ముఖ్యంగా అక్కడున్న యువకులు. ఇక్కడితో నా కథ సుఖాంతం కాలేదు. అలా అయితే ఎంత బాగుండేది. ఇది లైఫ్ కదా. జీవితంలో మారనిది మార్పు ఒక్కటే. మా వారి వ్యాపారం నిలబెట్టుకుంటానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో. మళ్లీ అనిశ్చితి. ఏం చేయాలి? ఇక్కడే సావిత్రి 3వ సూత్రం ఉపయోగపడింది. బిజినెస్లో సృజనాత్మకత, అదే క్రియేటివిటీ చాలా అవసరం. దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది? ఊహించని దారి వెతికింది. సావిత్రిని వదిలించుకోవడానికి 3 వరాలు ఇచ్చాడు యముడు. తనకి ఒకటి, యముడికి ఒకటి, ముచ్చటగా 3వది. ఇలా బేరవాడింది కదూ సావిత్రి. అదే నెగోషియేట్ చేసింది మన బిజినెస్ భాషలో. అందరూ నవ్వారు ఈ మాటకి. యముడేమీ తక్కువవాడు కాదు. పతి ప్రాణములు దక్క అని ఒక క్లాస్ పెట్టాడు కాంట్రాక్ట్లో. సావిత్రి చాలాసేపు ఆలోచించిందో, సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు, కానీ ఆమె దగ్గర లిస్టు రెడీగా ఉంది. మామగారి కంటిచూపు, ఆయన కోల్పోయిన రాజ్యం, ధర్మ సంతానం, ఇవి సావిత్రి అడిగిన 3 వరాలు. మొదటి రెండింటితో యముడి అంచనాలకు తగ్గట్టు ఆడి 3వ వరంతో మాయ చేసేసింది. యముడంతటి వాడు ఇది ఊహించలేకపోయాడు. భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మ సంతానాన్ని ఎలా కంటుంది? యముడికి ఒప్పుకోక తప్పలేదు. సత్యవంతుణ్ణి సావిత్రికి అప్పచెప్పక తప్పలేదు. అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి. అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు. ఆ చప్పట్ల హోరు పల్చపడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నుంచుంది అమృత. అందరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొనసాగించింది. సుకుమారి అనుకునే ఒక స్త్రీ ముళ్ళు, రాళ్ళు, పురుగు, పుట్ర, దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడి వెంటపడి అడ్డగించింది. అది ఆమె నిరతి, సిన్సియారిటీ. దీనికే కదూ యముడు కరిగింది. ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయడానికి మించిన ప్రత్యామ్నాయం ఏదీ లేదు. కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది. పాత కథలని కొత్త కోణంలో చూడాలని నేనంటాను. ఆ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను. అన్నట్టు ఈరోజు మీ ముందుకి 3 సూత్రాలు వాడాను కూడా. గమనించిన వారు కొందరు నవ్వారు. అమృత చెప్పడం మొదలెట్టింది. నేను ఒక విడోని. వితంతువులు, అది 40 ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలో ఒక నిశ్చితమైన అభిప్రాయం ఉంది సమాజంలో, ముఖ్యంగా వేషధారణలో. నేను కావాలనే ఆ మైండ్ సెట్కి ఎదురెళ్లాను. నాతోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండడానికే ఇష్టపడ్డాను. స్టేటస్ కోని యాక్సెప్ట్ చేయకుండా. ఇది కొందరికి రుచించదు, అయినా నేను పట్టించుకోను. అమృత వేషధారణ మీద కమెంట్ చేసిన వారికి ఇది తగిలింది. 2వ సూత్రం నోని తీసుకోకపోవడం. అలా తీసుకునుంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా? ఆ 25 ఏళ్ల అమ్మాయిని తన చుట్టూ ఉన్న వారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న. వారు తల పంకించి నవ్వారు నిజమే అన్నట్టు. ఇంకా 3వ సూత్రం రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్లిపోబోయారు చాలామంది. వారి అటెన్షన్ని ఎలా నిలబెట్టాలి? ఓ 20 నిమిషాల పాటు. దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది. అందరూ నవ్వారు. ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించేయరు. మన వ్యక్తిత్వానికి, మన డిసిప్లిన్కి, రిజల్ట్స్కే గౌరవం ఉంటుంది. మన సావిత్రిలాగా ఒక రా డీల్ అంటే నష్టబేరం నుంచి 3 వరాలు రాబట్టింది సావిత్రి తన త్రిసూత్రాలతో. రూపాయికి 3 రూపాయలు కాదు, -1 నుంచి 3 రూపాయలు సంపాదించింది. తన ప్రతిభని, వ్యక్తిత్వాన్ని, భర్త ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగించింది. ఇది ఆమె నమ్మిన ఆశయం. ఒక్కసారి ఊహించండి, అదే సావిత్రి తనదైన పట్టుదలతో, నిరతితో, తెలివితేటలతో, ఉక్కు సంకల్పంతో నేటి బోర్డ్రూమ్లో ఉంటే. కాసేపు అక్కడంతా నిశ్శబ్దం. మరుక్షణం హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పెద్ద, చిన్న, సీనియర్, జూనియర్, వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు. వారి ముఖాల నిండా ఒక కొత్త ఉత్సాహం, అమృత పట్ల అడ్మిరేషన్. తన పతి ప్రాణాలు కాకపోయినా అతనికి ఎంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకి చేర్చింది. తాను తెలుసుకుని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలని అందించిన అమృత ఆ అభినందనని ఇప్పుడు ఆనందంగా స్వీకరిస్తోంది. మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు, సంఘటనలు తారసపడుతూనే ఉంటాయి. వాళ్ళకి ఈ కథని మీరు వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి. మీ అనుభవాలని కమెంట్స్లో పంచుకోండి. ఇంకేమైనా కథలు, శీర్షికలు వినాలి అనుకుంటే వాటి పేర్లు కమెంట్లో పెట్టండి. ధన్యవాదాలు.